So for next couple of minutes, I want your attention towards the word of God. దేవుని వాక్యం వైపు మీ హృదయాలు కేంద్రీకరించండి. And I'm sure God is going to speak to each and every person because God cares for every individual. Praise the Lord. ఇక్కడ ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆన్లైన్లో చాలా మంది చూస్తుండొచ్చు, కానీ God cares for you. He has a care on each and every individual. There was a pastor in a certain church in a certain country. ప్రతి ఆదివారం కూడా ఆయన మెసేజ్ చెప్పడానికి స్టేజ్ మీదకి రాగానే ఆయనకు ఒక హ్యాబిట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఒక 2 గంటలు వాక్యం చెప్పేసి అలవాటు ఆయనకు ఉంది. అంటే ఆయనకి స్టార్ట్ చేయడం తెలుస్తుంది కానీ ఎండ్ చేయడం రావట్లేదు. ఆయన చెప్తానే ఉన్నారు. కొంతమంది సమ్ పాస్టర్స్ దే స్పీక్ ఫర్ సో లాంగ్ టైమ్ అండ్ లెంగ్తీ మెసేజెస్ ఇస్తూ ఉంటారు కదా. దట్ వాస్ హిస్ ప్రాబ్లం. చాలాసార్లు ట్రై చేశారు కానీ ఆయనకు అవ్వట్లేదు. అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 గంటలు 3 గంటలు మెసేజ్ వినడం అంటే చాలా కష్టం అవుతా ఉంది. ఆయనకి ఏం గుర్తొస్తుంటే అవన్నీ చెప్పేస్తున్నాడు మెసేజ్లో. So one day all the elders of the church, they wanted to find a solution for this problem. So they called for a meeting and they gathered together to discuss this issue, and finally they come up with a solution. అదేంటి అంటే ఎవ్రీ సండే పాస్టర్ గారు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు let us give him a polo or mint. అది ఆయన మౌత్లో ఒక 7 to 8 minutes అది ఉంటుంది కాబట్టి let us tell him మింట్ అయ్యే లోపల మీ మెసేజ్ అయిపోవాలి అనేది ఆయనకి చెప్తాము. సో దట్ హీ కెన్ రిమెంబర్ మింట్ అయ్యేసరికి మెసేజ్ ముగించేసేయాలని చెప్పి ఆయన గుర్తుపెట్టుకుంటారని చెప్పి దే కమ్ అప్ విత్ ది సొల్యూషన్. అండ్ దెన్ సండే వచ్చింది. ఆయన స్టేజ్ మీదకి రాగానే వాళ్ళు చెప్పారు, స్టేజ్ మీదకి వెళ్తుండగా ఇదిగో మీ పాకెట్లో, మీ సూట్ పాకెట్లో ఒక మింట్ వేస్తాము, మీరు మెసేజ్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆ మింట్ నోట్లో వేసుకోండి, కరిగే లోపల మెసేజ్ ముగించేయండి అంటారు. డన్ అన్నాడు ఆయన. స్టేజ్ మీదకి ఎక్కాడు, మింట్ లోపల వేసుకున్నాడు. 1 hour మెసేజ్ వెళ్ళిపోతున్నాడు, 1.5 hour మెసేజ్ వెళ్ళిపోతున్నాడు, 2 hours మెసేజ్ వెళ్ళిపోయింది. ఎల్డర్స్ అందరికీ బాగా కోపం వచ్చేస్తుంది. మేము చెప్పాం కదా మింట్ అయిపోయిన తర్వాత మెసేజ్ వదిలేమని, ఈయన ఇంకా చెబుతున్నాడు అని చెప్పి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ ఇంకా మింట్ అవ్వలేదంటే, ఇంకా అవ్వలేదు అన్నాడు. ఎంతసేపు ఎందుకు ఉంటుంది 2 గంటలు అంటే, వాస్తవానికి ఆయన మింటుకు బదులుగా ఆ సూట్ స్పేర్ బటన్ వేసేసుకున్నాడు లోపల. బటన్ ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు అయినా ఉంటుంది, అది ఎన్ని గంటలైనా ఉంటుంది. చాలాసార్లు we always try to find solution for our problems in our own way. మన సొంత మార్గాల్లో మన సొంత ఆలోచనలతో సమస్యలు పరిష్కరిద్దాం ప్రయత్నం చేస్తుంటారు. కానీ the Bible reminds us to submit all our problems, to entrust all our problems into the hands of God. That's the reason we are keep on the Spirit of God reminding us every day, every moment, cast all your anxieties on God. You may be sitting with a lot of questions today. There may be anxieties in your life. You may be going through some panic attacks in your life. You may be thinking that you are a loser in a certain area of your life. You are sitting in a right position, right place today where you get solution for all your problems. The world is looking for solutions. You know, my friends, if you are working somewhere in a software company or any other place that you are working, people, they always want to find solutions for the problems that people are facing today. అందులోనే కదా అందరి యొక్క ఎఫిషియన్సీ అందులో కనబడతా ఉంది. ప్రజలకున్న సమస్యలు పరిష్కరించాలనే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. So many religions are there in the world, so many philosophies are there, so many books have been written to find a solution for the problems that we're all facing, but nothing worked out so well. The Bible says Jesus Christ is the solution for every of our concern and every our problem. When you invite God into your heart, into the situation, you will see wonders. The problem is we hear God's message and we say the message is so good and so wonderful, but we never allow God into our situation. That's the problem. వాక్యాలు వింటాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చాలా బాగుంది అంటాం, కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనికి దేవుని మనం ఇన్వైట్ చేయలేకపోతాం. ఆ కారణాన్ని బట్టే చాలామంది ప్రభువుని కలిగి ఉన్నప్పటికీ కూడా డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, ఫెయిల్యూర్ ఇవన్నీ వారి జీవితంలో రావడానికి కారణం probably they are not inviting God into that situation. But today, as you are sitting in the house of God, in the presence of God, Psalmist said in Psalm 16 and verse 11, there is fullness of joy in your presence.
I wish you experience that joy today before you leave this place. Hallelujah. Hallelujah. Are you ready for the word? Yes. Yes? Yes. Shall we turn our Bibles to 1 Samuel chapter 18? If you have Bible, please turn with me to 1 Samuel chapter 18. And I would like to read from verse 1. If you have Bible, please follow the scripture. Now when he had finished speaking to Saul, the soul of Jonathan was knit to the soul of David, and Jonathan loved him as his own soul. Saul took him that day and would not let him go home to his father's house anymore. Then Jonathan and David made a covenant because he loved him as his own soul. And Jonathan took off his robe, and that was on him, and gave it to David with his armor, even to his sword and his bow and his belt. You know, my friends, the Bible is so fascinating when you read the books of Samuel and Kings and Chronicles. You read a lot of history. A man of God said the Bible is not only history, but it's also a mystery. So when you read Samuel, the books of Samuel and Kings and Chronicles and Joshua, Judges, you read plenty of history that really happened on this earth many years back. So 1 Samuel, when we read this entire book, we will understand God's plan for His people. God's plan for His people and God's purposes for His people. And no doubt, when you read the books of Samuel, David was the prominent person. And there are some other people, when we look into the scripture, they're also carrying a remarkable significance in the Bible. And one of them was Jonathan. Somebody say Jonathan. So Jonathan was, the son of the king called Saul, the first king of Israel. He ruled over Israel for 40 years, and Jonathan was his son. But incredible nature and the attributes of Jonathan are written in the Bible. He loved David so much, and not only that, he made a covenant with David, and he gave his place to David, and he gave everything to him. And 4 wonderful things were mentioned in that verse. Jonathan gave, a garment, a robe, and he gave a sword and a belt, and finally he gave a bow and arrow. Those are the gifts given by Jonathan to David. I would like to invite 2 young people, please come to the stage. 2 young people, please, you both come. Let me, illustrate certain things written in the Bible, and I'll jump into the subject. Come first. Please stand. What's your name? Deepak. Wonderful. What's your name? Joel. So I have Deepak and Joel. For next couple of minutes, I would like to change their names. He's David. Alright? You are David for next couple of minutes, okay? And you are Jonathan. So, he's the son of the king of Israel. And David was an ordinary boy. He was a shepherd boy in Bethlehem. What happened, all of a sudden, Jonathan loved David. And he made a covenant with him. And he started a beautiful friendship with David. David doesn't deserve anything from Jonathan. But out of his love, Jonathan did everything. And finally, he gave his robe, the upper garment, and then his belt, and his bow and arrow, and finally, his sword. All to David. The thing is, David was an ordinary boy. He doesn't deserve anything from Jonathan. But Jonathan loved him and said, I will be your helper and you will be the king of Israel. That means he sacrificed his place. He wanted to give his place to David. According to the history, usually king's son, the prince, would become the king of the nation after the king dies. So Jonathan was supposed to become the king of Israel. But he sacrificed his place. I will be your helper and you will become the king of Israel. That's the biggest exchange that really happened at that place.
And here in this story, I would like to illustrate like this. Jonathan represents Jesus Christ and David represents you and me. So when you read the Bible in such a way, you will understand God's plan for your life and for my life. Though David and Jonathan passed away many years ago, they are still leaving a legacy, a message to all of us. Jonathan represents Jesus and David represents you and me. Understand clearly. Jonathan sacrificed his place. What happened on the cross of Calvary? Do you think Jesus deserved the cross? Never. He is the most holy one, the perfect one, harmless, and he is the blameless one. But he died for you and for me on the cross of Calvary, and he has given his place to us. The Bible says God has seated all of us on the throne with Jesus Christ. Somebody say hallelujah. Hallelujah. We deserve cross and Jesus deserves the throne. But what happened on the cross of Calvary? There was a beautiful and remarkable exchange happened on the cross. Jesus took the cross and he has given the throne to us. Praise the Lord. That's what Jonathan did towards David. And Jonathan loved David. David was an ordinary shepherd boy. But Jonathan started loving him. David never loved Jonathan, but Jonathan loved David. That's what the Bible says. God loved us first, and we are to love him because he loved us first. God loved each and every person. And he loves you so much, more than anybody can ever love you. So Jonathan loved David in such a way. Jesus loves everyone. The central message of the Bible is God's love. And not only that, Jonathan made a covenant with David. Something very remarkable. Jesus made a covenant with all of us. The day before Jesus got crucified on the cross of Calvary, he took bread and he took wine and he said, I'm establishing a new covenant with you. And this covenant is with my blood. I'm making this covenant with my blood. నా రక్తము ద్వారా నిబంధన మీతో చేస్తున్నాను, and it will be a new covenant. It's an everlasting covenant. There were so many covenants even before the new covenant in the Bible, in the Old Testament. Adamic covenant, Abrahamic covenant, Noahic covenant, Davidic covenant, and God made covenant with Israel, but they all lasted. But the new covenant is eternal covenant that lasted forever and ever. So Jesus made a covenant with all of us. What is that? I will be your God and you will be my people. Praise the Lord. Hallelujah. That's the greatest identity that you and I ever get on the face of this earth. You are God's child and I am the child of God. And God remains same yesterday, today and forever. He is our God forever. So that's the New Testament. That's the main point of the New Testament. So Jonathan made a covenant with David. Not only loving him, not only accepting him as his friend, and he made a covenant. Finally, he wanted to bless him with certain gifts. The first one with his garment, with his own garment. He never ordered that garment online or he went somewhere to buy it, but he took off his robe, his own robe, and gave to him. And that means he loves him so much by exchanging those gifts. ఆ బహుమానాలు ఇవ్వడం ద్వారా నేను బాగా ప్రేమిస్తానని చెప్పారు. రెండవది ఆయనకున్న బెల్ట్ తీశారు. యూజువల్గా రాయల్ బెల్ట్స్ అనే ఉండే పూర్వ దినాల్లో జూయిష్ కింగ్స్ దే హ్యాడ్ సెపరేట్ బెల్ట్స్ అండ్ girdles that what we can easily call. ఆ girdles వారు మాత్రమే వేసుకోవాలి. అది తీసి ఈ వ్యక్తికి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇతని దగ్గర ఒక సోర్డ్, ఒక కత్తి ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చాడు. చివరిగా ఒక బో అండ్ యారో కూడా ఇచ్చాడు. అవేంటో మనం ఈ నెక్స్ట్ couple of minutes లో ధ్యానం చేయబోతున్నాం. Thank you, Deepak and Joel. Thank you so much. Put your hands together for this encourage. Now you got the point there in 1 Samuel chapter 18, Jonathan and David, and the greatest exchange Jonathan did for David and all the gifts. Now, the gift number one, listen to me. Jonathan gave a garment to David. What does it mean? What that garment really means? The Bible says that's the precious garment called salvation. Somebody say salvation. యేసు ప్రభు ఏమి ఇచ్చారు మనకి అని అడిగితే చాలా మంది నాకు యేసు ప్రభు అవి ఇచ్చారండి ఇవి ఇచ్చారండి అని చెప్పడం చాలా మంచిదే, కానీ కెన్ యూ బోల్డ్లీ సే దట్ యు గాట్ సాల్వేషన్ ఫ్రమ్ జీసస్, దట్ యు ఆర్ సేవ్డ్?
ఎవరైనా నీ దగ్గరికి వచ్చి హ్యావ్ యూ బీన్ సేవ్డ్ అని అడిగితే మీ దగ్గర ఆన్సర్ ఉందా? నువ్వు రక్షించబడ్డావా అని అడిగితే ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, రక్షణ ఎవరికి కావాలి? హూ నీడ్ సాల్వేషన్? రక్షణ ఎవరికి కావాలి? ఎవరైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళకి ఏం కావాలి? రక్షణ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సు కాలిపోతుంది అనుకోండి, లోపల ఒక 40 మంది ఉండిపోయారు, వాళ్ళకి ఏం కావాలి? పిజ్జా కావాలా? బర్గర్ ఏమైనా ఆఫర్ చేస్తే తీసుకుంటారా? పోనీ బిర్యానీ ఇస్తే తీసుకుంటారా? They don't accept biryani or burger or pizza at that time. They always need somebody should save them. Somebody should rescue them from the danger, right? If somebody is drowning in the water, what does he need? He needs salvation. ఎవరైనా నీటిలో కొట్టుకుపోతుంటే వాళ్ళకి కావాల్సిన రక్షణ. So, the very meaning of Jesus is the Savior to the world. So, when you call Jesus, you are reminded a message from God that you need to be saved. Soter, the Greek word, means Savior. So Jesus came to save all of us. What does it mean, salvation? The classical meaning of salvation is this: one who saves from eternal damnation is called Savior. So there are so many people came to this world. They professed themselves as gods, as Babas and Swamijis, and all the people, they profess themselves as, they want to enlighten the world. But Jesus came to this world and he said, I have come to seek and to save the lost. That's the vision of Jesus. That's the mission of Jesus. He came to this world to save you. Don't ever come to Jesus just for a job, just for a house, or for a luxurious car, or for any material possession. God will give you everything that you need. But come to Jesus for salvation first. Because he is the one and only Savior in this entire history who can save us from eternal damnation and from the clutches of sin. రక్షణ పొందేవా? పాపం నుంచి విడుదల పొందేవా? ఎందుకు యేసుప్రభు మనకు కావాలి? యేసుప్రభుని ఎందుకు మనం అంగీకరించాలి అంటే ఆయన ఒక్కడే మన పాపములను మనకి ఏమిస్తాడు? ఆయన విడుదల ఇచ్చేవాడు, మనకు క్షమాపణ దయచేవాడు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి రక్షణ పొందేవా అని అడిగితే నీ దగ్గర మంచి ఆన్సర్ ఉందా? చాలా మంది రకరకాల ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. నేను ఒకసారి ఒక ఎవరు వస్తున్నా అడిగాను, బాబు రక్షణ పొందామంటే ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. ఇట్స్ వెరీ పెక్యులర్ ఆన్సర్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. ప్లాన్ చేస్తున్నాను, నువ్వేమన్నా సివిల్ ఇంజనీర్ ప్లాన్ చేయడానికి? కొంతమంది ప్లాన్ చేస్తున్నారట. హ్యావ్ యూ బీన్ సేవ్డ్ అంటే ఐఎమ్ స్టిల్ ప్లానింగ్. వాట్ యువర్ ప్లానింగ్ మై ఫ్రెండ్? జీసస్ ఆల్రెడీ ప్లాన్ and he executed that plan on the cross of Calvary. Hallelujah. You don't have to plan, my friend. All you have to accept Jesus as a loving Savior. ప్లాన్ చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? కొంతమంది 5 సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నానండి, లేదా ఇంకొక 5 years ప్లాన్ చేస్తానండి. మరి ఈ లోపల ఏమన్నా అయితే ఏమవుతావు? నీ చేతికి పెట్టుకున్న వాచ్కి అయినా గ్యారంటీ ఉంది కదా, ఒక 6 months అన్న గ్యారంటీ ఇస్తారు, చైనా వాచ్ అయినా. నీ లైఫ్ గ్యారంటీ ఉందా? Are you secured in Jesus? Have you given your life to God? What God is asking from you? Don't think that God needs your money. Don't think that God needs your possessions. Don't think God needs your something else. He needs your heart more than anything else. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు దేవుడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏమిస్తే ఉపయోగం? The true God, the real Savior would like to dwell in your heart. Salvation is very important. నువ్వు రక్షణ పొందకపోతే పరలోక రాజ్యంలో ఉండలేవు. ఒకవేళ నీ బాడీలో స్వస్థత లేకపోయినా నువ్వు పరలోకంలో ఉండగలవు. ఒకవేళ ఏదైనా డిసెబిలిటీ ఉన్నా పర్వాలేదు, నువ్వు పరలోకంలో ఉండగలవు. కానీ రక్షణ పొందకపోతే నువ్వు పరలోకంలో ఉండలేవు. జాగ్రత్తగా వినండి. I think many of you know the story of Titanic, right? It's not a story, it's a history actually. 1912, April 11th, ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచే బయలుదేరింది ఓడ. న్యూయార్క్ వెళ్ళాలని బయలుదేరి. And we know the history of Titanic. After 3 days, it sunk in Atlantic Ocean with a terrible disaster. One of the terrible maritime disasters in the history of mankind was Titanic. 1,600 people died on that single night, and 600 to 700 people got survived by the lifeboats provided by some people. When you go to United States, there is a museum called Titanic Museum. The funny thing is, when you enter into that museum, you will be given a ticket. And you will find a name just behind the ticket, and you have to pretend like that person in the entire museum. For example, Titanic lo ప్రయాణం చేసిన వాళ్ళు 2,000 మంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లన్నీ కూడా టికెట్స్ మీద ఉంటాయి.
సో మీరు టికెట్ కొనుక్కోగానే ఒక పేరు దాని వెనకాల ఉంటుంది. ఆ టైటానిక్ మ్యూజియంలో యూ షల్ బి కాల్డ్ విత్ దట్ నేమ్ అన్నమాట. యూ నీడ్ టు ఫర్గెట్ యువర్ రియల్ నేమ్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ యూ హ్యావ్ టు వాక్ త్రూ దట్ మ్యూజియం బై క్యారింగ్ దట్ నేమ్. మొత్తం అన్నీ చూసిన తర్వాత, టైటానిక్ లో వాళ్ళు బయటికి తీసుకొచ్చిన వస్తువులు అన్నీ చూసాం, పిక్చర్స్ అన్నీ చూసిన తర్వాత, దేర్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ హాల్ జస్ట్ బిఫోర్ ద లీవ్ టైటానిక్ మ్యూజియం. ఆ హాల్లోనికి వచ్చిన తర్వాత 2 లిస్టులు ఉంటాయి. You will find 2 lists, and the first list name is Titanic survivors. వాళ్ళ పేర్లన్నీ దానిలో ఉంటాయి, 600 పేర్లు ఉంటాయి. ఆ తర్వాత టైటానిక్ డిజాస్టర్లో తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరి పేర్లన్నీ ఒక చోట ఉంటాయి. సో దేర్ ఈస్ అన్ అసైన్మెంట్ దట్ యూ హ్యావ్ టు డూ. యూ నీడ్ టు ఫ్లిప్ యువర్ టికెట్ అండ్ ఫైండ్ ద నేమ్, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ నేమ్ వెదర్ ఇట్స్ ఇన్ ద సేమ్ లిస్ట్ ఆర్ ఇన్ ద లాస్ట్ లిస్ట్, రైట్? ఇక్కడ అనేది నువ్వు చూడాలి. చూసిన తర్వాత కొంతమంది ఆ పేరు చూడగానే ఆ సర్వైవర్స్ లిస్ట్ లో ఉందనుకోండి, ఐ గాట్ సర్వైవ్డ్ అని చెప్పి వాళ్ళే అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి బయటకు వెళ్తూ, కాకపోతే యువర్ లాస్ట్ అనగా చచ్చిపోయానా, అయిపోయింది నా జీవితం అని చెప్పి కొంచెం టెన్షన్ గా బయటకు వెళ్తూ ఉంటారు. బట్ దట్స్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్, ఒక ఫన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ద రియాలిటీ ఈస్, లోపలికి వెళ్లే ముందు చాలా రకాలైన కేటగిరీస్ ఉన్నాయి. You may be rich or poor. You may be literate or illiterate. You may be looking handsome or not. ఎన్నో కేటగిరీలు లోపలికి ఉన్నాయి. కానీ at the end of that story, at the end of the museum, there were only 2 categories: saved and lost. Listen to me, my friend. You may have a lot of things in the world. You may be looking so wonderful, so beautiful, so handsome, gorgeous and whatever. You may be having a lot of degrees before your name and even behind your name. You may be having a lot of possessions around you, lot of friends around you, but the reality is one day you must stand before these 2 categories. Are you saved or not? That's it. అక్కడికి వచ్చిన తర్వాత నీకు భేదాలు ఏమీ లేవు. నువ్వు రక్షణ పొందావా పొందలేదు అంతే, దట్స్ ఇట్. రక్షణ పొందిన వారు మాత్రమే ఎక్కడ ఉంటారో దేవునితో ఉంటారు. This is a wonderful time. If anybody hasn't given their lives to God, this is a wonderful time. ఒక నువ్వు యేసు ప్రభు నీ జీవితాన్ని ఇచ్చాను అనుకున్నావా ఎప్పుడెక్కడ పొరపాటుగా, ఇంకా నీ జీవితం ప్రభుకి ఇవ్వలేదేమో. దిస్ ఇస్ ద వండర్ఫుల్ టైమ్ టు సబ్మిట్ యువర్ లైఫ్, టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, టు గివ్ యువర్ లైఫ్ టు జీసస్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్, యు ఆర్ మై మాస్టర్ అండ్ యు ఆర్ మై క్రియేటర్ గాడ్, యు ఆర్ ద కంట్రోలర్ ఆఫ్ మై లైఫ్. ఇఫ్ యూ కెన్ సే దట్ విత్ ఆల్ యువర్ హార్ట్, ద బైబిల్ క్లియర్లీ సేస్, ఇఫ్ యూ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేవియర్, ఈస్ ద లార్డ్, with your mouth and believe it in your heart, you shall be saved. Somebody say hallelujah. Hallelujah. Salvation is free, but remember, it's not cheap. రక్షణ ఉచితమే, కానీ అది చౌకైంది కాదు. You know why? Somebody died for you on the cross of Calvary. Somebody took your place. Somebody took your pain. Somebody experienced your shame on the cross of Calvary. And he delivered you. And would like to redeem you from the clutches of sin, and would like to save you today. So Jonathan gave his robe, and salvation is like a garment, and we can receive it from Jesus, and thanking God for his salvation each and every day. రక్షణ పొందిన వారు మాత్రమే దేవుని సంపూర్ణంగా ఆరాధించగలరు. అలా కాని వారందరూ కూడా ఏదో పెదవులతో ఆరాధన చేస్తారు, కానీ హృదయపూర్వకమైన ఆరాధన కాదు. పెదవులతో ఆరాధన వేరు, హృదయంతో చేసే ఆరాధన వేరు. పెదవులతో ఆరాధన ప్రజలు ఇంప్రెస్ చేయడం చేసే ఆరాధన అయి ఉంటుంది, కానీ హృదయంతో చేసే ఆరాధన యేసయ్యను మహింపరిచే ఆరాధన అయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. What kind of worship you are doing today? Are you trying to impress people, or are you trying to glorify his name? One who died for you on the cross, rose again from the dead on the 3rd day, and give you a great hope where you can't get anywhere in the world. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప నిరీక్షణ యేసు ప్రభువుకి ఇచ్చారు. సో రక్షణ పొందే ఆ అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా. మీరందరూ నమ్ముతున్నారా salvation is free అని? ఎంతమంది నమ్ముతారు? How many of you believe salvation is free? Praise the Lord. That itself is the gospel. So many people in the world, they're trying their best to achieve salvation by the deeds that they're doing, by the works that they're doing. రక్షణ పొందడానికి క్రియలు అవసరమా? ఖచ్చితంగా కాదు. రక్షణ పొందడానికి ఈ క్రియ అవసరమని ఎవరైనా చెప్పారు అంటే ఇట్స్ అ ఫాల్స్ డాక్ట్రిన్, ఫాల్స్ ప్రీచింగ్.
The Bible says salvation comes when you put your faith on Jesus and by His grace. That's it. రక్షణ పొందడానికి మనలో ఏ ఒక్కరు కూడా కార్యాలు చేయక్కర్లేదు. ఇప్పుడు ఇంకొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థమైంది. మనలో ఎవరైనా రక్షణ పొందడానికి 2000 మెట్లు ఎక్కమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? 2000 మెట్లు కనుక నువ్వు ఎక్కేవంటే నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తానని ఎక్కడ ఉందా బైబిల్లో? ఉందా? ఒక 100 మందికి నువ్వు భోజనాలు పెట్టు నువ్వు రక్షణ పొందుతావు బైబిల్ ఎక్కడైనా ఉందా? నేమా. ఒక 10 దేవాలయాలు నువ్వు కట్టించి నువ్వు రక్షణ పొందుతావు బైబిల్ ఎక్కడైనా ఉందా? యూ క్యాన్ ఫైండ్ ఇట్. ఈ లోకంలో మనిషి చేసే ఏ క్రియ ద్వారా కూడా మనిషికి రక్షణ లేదు. Some people they are so keen to observe the law in order to be saved. Even today, a lot of people they are spreading that news. You have to follow this day. You have to follow the circumcision. You have to follow that and then only you shall be saved. ఇలాంటివన్నీ కూడా చెప్పి ప్రజలు కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది బయలుదేరారు. Listen to me, my friend. Salvation is free through Jesus Christ. You can't achieve salvation or attain moksha by doing good deeds. మరి అలా చెప్పి మంచి క్రియలు వద్దా అంటే రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయడానికి పిలువబడ్డాం? క్రియలు చేయడానికి పిలువబడ్డాం. మనం క్రియలు చేసామని రక్షణ పొందలేదు, కానీ రక్షణ పొందాం కాబట్టి క్రియలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. You are not saved by your works, but after the salvation you are called to do good works. Amen. Just to bring an honor to the name of God. But Jonathan gave his robe and garment to David. That means Jesus gives us salvation. And the second gift, I'll read it in that verse, chapter 18 and verse 4. Jonathan took off the robe that was on him and gave it to David with his armor, even to his sword and his bow and his belt. The second thing, Jonathan gave his sword to David. Something very remarkable. అతని దగ్గర ఉన్న కత్తి పట్టుకెళ్ళి డేవిడ్కి ఇచ్చాడు. I don't want to elaborate all these things, but let me tell you, the sword represents the word of God. Somebody say hallelujah. Hallelujah. The Bible is the two-edged sword, sharper than any sword in the world. ప్రపంచంలో ఏ ఖడ్గము లేనంత పదులుగా ఉండే దేవుడి వాక్యాన్ని కత్తితో పోల్చారు, ఖడ్గంతో పోల్చారు. The second biggest gift that we receive from Jesus is His word, the Bible. Here is a question for you. How diligent you are in reading the scripture every day? ప్రతిరోజు దేవుని వాక్యం చదవడానికి నువ్వు నిజంగా దేవుని వెంబడిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? The biggest problem in the world today is the illiteracy of the scripture అన్న దేవుని సేవకుడు. క్రైస్తవ్యం సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఒకటి ఏంటో తెలుసా? వాక్యాన్ని చదవకపోవడం. It's very good to know that we have different translations of the Bible, right? అందరికీ లైబ్రరీలో ఉన్నాయి. We have so many Bibles in the libraries, but the saddest thing, we don't want to read them. We don't have time to read the Bible. Sometimes we don't have time to pray. We don't have time to come to the church of God. We make ourselves busy in worldly things and worldly pleasures, and we always say, I don't have time. అది ఎంత ridiculous గా ఉంటుందంటే, టైం ఎవరు ఇస్తారు మనకి? చెప్పండి, టైం ఎవరు ఇస్తారు? దేవుడే కదా. దేవుడు టైం ఇచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నాకు టైం లేదు అన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది ఆయనకి? ఈ నిజంగా టైం లేకుండా చేస్తే అలా ఉంటుంది అనుకుంటుంది. అవునా కదా? ఆయన టైం ఇస్తుంటే తీసుకుని ఆయనకి ఇవ్వడానికి మళ్ళీ టైం లేదంటే ఇట్స్ రిడిక్యులస్, ఇట్స్ అ మోకరీ. దేవుణ్ణి అవమానపరచడమే. అందుబట్టి ఎక్కడైనా టైం లేదని చెప్పండి, కానీ దేవుని దగ్గర మాత్రం టైం లేదని చెప్పకూడదు మనం. ఎందుకంటే టైం ఇస్తుంది ఆయన కదా. మన టైం ముగించేసి ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి? కరోనాలో చాలా మంది టైం అయిపోయింది, చాలా మంది టైం ముగించబడింది, కానీ దేవుడు ఇంకా మన జీవితాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. అంటే God would like to perform His purpose and will in our lives by His love. తన ప్రేమను బట్టి ఇంకా మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు. అందుబట్టి take time to read the scripture every day. Take time to pray. Take time to sit in the presence of God and lean on Jesus. Depend on God. Get instructions from Jesus each and every moment. ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిలో కూర్చోండి, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన కృపలో వర్ధిల్లడానికి సమయం తీసుకోండి. I always say in our church, Christ Worship Center, if you are making yourself busy, if you are too busy to read the scripture, if you are too busy, you are in a danger.
యువర్ ఇన్ డేంజర్. నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నీకు టైం లేదు అంటే, వాక్యం చదవడానికి కూడా టైం లేదంటే రాసి పెట్టుకోండి, మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకోసం తెలుసా? వాటికే నువ్వు టైం ఇవ్వట్లేదంటే నువ్వు దేనికి ప్రపంచంలో దేవుడి కార్యాల కోసం సమయం ఇవ్వలేదు. The sword represents the word of God and it's a weapon in our hands. When Satan comes to tempt you in every area of your life, you can resist the devil by the scripture, by the word of God. That's what Jesus did. After the baptism, Jesus went to wilderness by the Spirit for 40 days and 40 nights. And we know how tough it was to fast for 40 days and 40 nights. ఎవరైనా ఉన్నారండి ఇక్కడ 40 రోజులు ఉపవాసం చేసినాడు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక రోజు చేయడం కష్టం వెసిలి గారు. అది కూడా వీ డూ పార్షియల్ ఫాస్టింగ్ కదా. భోజనం తినమంతే, భోజనం అన్నం ఆ రైస్ తినమంతే. దాని ప్లేస్లో పొరోటాలు, ఉతప్పాలు, ఆ తర్వాత చపాతీలు, ఆ తర్వాత రకరకాల కర్రీలు, చివరిలో 2 అట్టిపెళ్ళు పాలు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఫాస్టింగ్ అండి. దట్స్ వాట్ వీ డూ ఫాస్టింగ్, రైట్? 40 days and 40 nights fasting. యేసు ప్రభు చేసిన తర్వాత you can imagine the hunger, the level of hunger Jesus experienced. At that moment, Satan came. And one of the names of Satan is tempter, right? The Bible says he's accuser, tempter. He tempts people to commit sin. And he went to Jesus and asked him, by the power that you have, you can turn these stones and ask them to turn as bread. Jesus can simply do it, but he didn't do that. చేయగలడు ఆయన, కానీ చేయలేదు. ఎందుకోసం తెలుసా? Man shall not live by bread alone, but by the word that comes from the mouth of God. Jesus wanted to honor God at that particular moment. He never yielded to the temptation. Being tempted is not a sin, my brother. Being tempted is not a sin, my sister. If you are facing temptations, don't worry. If you are facing temptations, don't yield to the temptation. You have to prove your faith there. You have to prove your devotion on God at that particular moment. Temptations అనేవి వస్తాయి, కానీ వాటిలో నువ్వు నిలబడగలవా? Can you stand for God at that moment? Blessed గారు చెబుతూ, Daniel stood for God even in unfavorable conditions. అక్కడ రాజీ పడిపోయి ఉంటే దానియేలు అతని గురించిన చరిత్ర బైబిల్లో ఉండేది కాదు. దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి అతడు అనేక మందికి ఆదర్శప్రాయంగా మారాడు. డోంట్ కాంప్రమైజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విత్ సిల్లీ థింగ్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో చిన్న చిన్న విషయాలకు నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ పెట్టద్దు. టెంప్టేషన్స్ అని వస్తాయి. జీసస్ క్రైస్ట్ వాస్ ఆల్ అలోన్ ఎట్ దట్ టైం, రైట్? ఎవరు ఉన్నారు ఆయనతో పాటు? ఎవరు లేరు. బీ కేర్ఫుల్ వెన్ యూర్ ఆల్ అలోన్, because that's a time when Satan comes to tempt you. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడే Satan యొక్క టెంప్టేషన్ చాలా బలంగా ఉంటుంది. తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు, భార్య దూరంగా ఉన్నప్పుడు, లేదా భర్త దూరంగా ఉన్నప్పుడు, పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, లేదా దేవుని సేవకులు దూరంగా ఉన్నారనుకున్నప్పుడు ఒకలాంటి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇంకా ఆ టైంలో ఏం చేసినా ఎవరు చూడడం లేదు అన్న భావన రాగానే మ్యాన్ can go to any extent to commit sin. ఈ రోజుల్లో పాపం చేయడానికి పెద్ద దూరాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా ఆల్ ఇన్ వన్ గా మన చేతిలోనే ఉంది. ఏంటది? ఫోన్ రూపం. ఫోన్ కనిపెట్టినప్పుడు దే ఇన్వెంటెడ్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ టు సేవ్ అవర్ టైం. బట్ ఇట్స్ ట్రూ టుడే. మన టైం సేవ్ చేయాలని కనిపెట్టారు, కానీ ఈరోజు టైం దొంగిలించేస్తున్నాయి అన్ని కూడా అది కదా. బికాస్ వీ డోంట్ నో హౌ టు యూజ్ దెమ్. సిన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లోకి వచ్చింది పాపం. You should be very careful when you're all alone. Satan tempted Jesus, but Jesus overcame the devil by quoting the scripture. Somebody say hallelujah. If you are strong in the scripture, you can defeat the devil. Amen. God gave a sword. Jonathan gave a sword to David and said, take this, and this is the weapon that you have. The word of God is a weapon in your hands, my friend. Never underestimate the reading of the scripture. It keeps your mind fresh. It keeps your body holy. When you read the scripture, you will be led by the Spirit of God each and every moment. One day, somebody went to Charles Spurgeon. You know Charles Spurgeon?
He's called as the Prince of Preachers, wonderful man of God. Somebody asked him, Charles Spurgeon, we know that you got inspired by so many biographies of God's people, especially the men of God. Can you tell something about somebody who really inspired you? And Charles Spurgeon said, I was inspired by the life story of John Bunyan. John Bunyan is also from the same place, Bedfordshire, and he wrote a book called Pilgrim's Progress and then Holy Wars, wonderful books in Christendom. And those people asked Charles Spurgeon, why do you like John Bunyan so much? And he made he told them something very remarkable. Listen to me carefully. If you cut John Bunyan, he bleeds the word of God. Praise the Lord, hallelujah. If you take a knife and cut John Bunyan, he bleeds the word, not the blood. What a remarkable statement it is. John Bunyan కనుక కోస్తే అతని దాహం నుంచి వాక్యం బయటకు వస్తుంది. That means he filled his whole life with the word of God. దేవుని వాక్యంతో నింపేసుకుని తన జీవితాన్ని. మన జీవితంలో అంటే అనుభవం ఉందా? దేవుని వాక్యంతో మన జీవితం నింపుకున్నావా? వాక్యాన్ని బై హైడ్ చేసే అనుభవం ఉందా? రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో we'd like to encourage all the kids to by heart Psalm 119. Kada? Longest chapter in the Bible, Psalm 119. So I announced a 10,000 cash money, cash prize and a gold medal. You know my friends, listen to me. వారానికి ఒకళ్ళు వస్తారు, కడతా పెట్టేసాం. వారానికి ఒక మంది అంటే 10,000 కోసం కాదు, కానీ కొంచెం కొన్నిసార్లు నాకు ఇబ్బంది అవుతున్నా కానీ మరి తప్పు ప్రామిస్ చేశారు కాబట్టి 10,000 ఇవ్వాల్సిన పరిస్థితే. కానీ ఐఎమ్ సో హ్యాపీ. They are by hearting Psalm 119 in such a way, if you point towards a single verse and ask them to repeat it, they say it. అంటే కొంతమందికి స్టార్ట్ చేసి ఎండింగ్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా కాదు ఇక్కడ. వాట్ ఈస్ దేర్ ఇన్ Psalm 119 in verse 100 అంటే చెప్తున్నారు అక్కడ. వాట్ ఈస్ దేర్ ఇన్ verse 156 మళ్ళీ ఆలోచించుకోవడం లేదు, తక్కువ చెప్పడమే. వాట్ ఎ ప్యాషన్ టు రీడ్ ద స్క్రిప్చర్. నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? దేవుని వాక్యాన్ని బై హైడ్ చేసే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంది వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు. ఒకసారి అంటే ఒక చర్చ్లో పాస్టర్ గారు అన్నారు, రేపు ఆదివారం నేను వాక్యం చెప్పబోతున్నాను, మీరందరూ కూడా నాకు చిన్న సహాయం చేయాలన్నారు. ఏంటది అంటే, మీరు రేపు ఆదివారం వచ్చినప్పుడు మార్క్స్ వార్త 17వ అధ్యాయం చదువుకుని వచ్చాడు. సరే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆదివారం వచ్చిన అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత నేను పోయిన ఆదివారం చెప్పాను కదా, ఎంతమంది చదివారు మార్క్స్ వార్త 17వ అధ్యాయం అంటే అందరూ చేతులు. కానీ విచిత్రం ఏంటంటే మార్క్స్ వార్తలో 17వ అధ్యాయం లేదా, 16 ఉంటాయి. వీళ్ళందరూ ఒకరెత్తారని చెప్పి అందరూ కూడా చేతులు ఎత్తేసారు. పాస్టర్ గారికి అర్థమైపోయింది, వీళ్ళు ఎంత ప్రబుద్ధులు, అబద్ధాలు ఆడతారు కూడా ఏం చేయట్లేదు, వెనకాటలేదు. చదివారంటే 17వ అధ్యాయం చదివేశారంటే అందరూ కూడా. మన భక్తి జీవితాలు కొన్నిసార్లు అలా ఉంటాయి. మనం ఎవరిని మోసం చేస్తాం. వాక్యం చదివితే కొంతమంది ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా, నేను వాక్యం చదివితే జాన్ మార్క్ గారికి ఎంత ఉపయోగమో అనుకుంటారు కదా, నేను వాక్యం చదివితే పిజిడి కుమార్ గారికి ఎంత లాభమో అనుకుంటారు, నేను వాక్యం చదివితే మా అమ్మకి మా నాన్నకి ఎంత బెనిఫిట్ అసలు అనుకుంటా. అసలు ఎవరికి బెనిఫిట్ అసలు వాక్యం చదివి? Stop thinking about that. You will receive benefit from the Lord, you will receive advantage from the Lord, and you shall be guided and you shall be led by the Spirit when you read the scripture. Use the sword in a proper way. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం ఉపయోగించాలి. So the word of God is our weapon. Somebody say weapon. ఒకసారి ఒక ఆయన ఇజ్రాయెల్ వెళ్ళాడు. వెళ్ళగానే ఇజ్రాయెల్ ఎంటర్ అవ్వడానికి అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది లేదా సెక్యూరిటీ ఉంటుంది కదా. సో ఇమిగ్రేషన్ దగ్గర దే ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. ఒకసారి అడిగాను, ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నా, నేను ఎప్పటికీ ఒక 20 సార్లు వచ్చాను కదా ఇజ్రాయెల్. Why do you keep on asking the same questions every time? Do you have any weapons with you? Do you have any drugs with you? Do you have any other things that are not allowed to Israel with you? అని ప్రతిసారి అడుగుతానే ఉంటాయి. సరే ఒక ఆయన ఎవరో మీకులాగానే వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ విజ్డమ్ అనే వాక్యం అన్నాడు. వెళ్ళి ఆ ఇజ్రాయెల్ సెక్యూరిటీ దగ్గర వాళ్ళు అడిగారు, డూ యూ హ్యావ్ ఎ వెపన్ అనగానే ఎస్ ఐ హ్యావ్. మీరు ఎందుకు నమ్మారో నాకు అర్థమైపోయింది. ఎస్ ఐ హ్యావ్ అనగానే మెల్లగా ఆయన తీసుకుని లోపల కూర్చోబెట్టేశారు రూమ్. మళ్ళీ ఏంటి అని కూడా అడగరు. వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. దూరం కాదు ఎక్కువ మాట్లాడకూడదు.
సో ఈయన తీసుకెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టేశారు. 1 hour అయిన తర్వాత వచ్చి షోస్ ద వెపన్ అన్నారు. అప్పుడు ఆయన బైబిల్ బ్యాగ్లో వచ్చి మెల్లగా గెట్ రెడీ ఐఎమ్ షోయింగ్ ది వెపన్ అని చెప్పి బైబిల్ తీశాడు ఆయన. అప్పుడు అన్నారు వి నో ఇట్స్ హోలీ బైబిల్, వేర్ ఇస్ ద వెపన్ అని అడిగారు. నో పాస్టర్ ప్రీచ్ లాస్ట్ సండే ద బైబిల్ ఇస్ అవర్ వెపన్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ అన్నాడు. నో యూ సెడ్ యూ హ్యావ్ ఎ వెపన్, వీ హ్యావ్ టు సీ ఇట్ టుడే. And they made him to sit for 4 hours there, finding where is the weapon. He's saying, this is my weapon. And they're saying, no, this is Holy Bible. You tell us, where is the weapon? దేవుని వాక్యము మన వెపన్ అని మనం గుర్తించినప్పుడు we can fight against the devil. Be nourished by the word of God each and every moment. The sword represents the word of God. And what is the third gift mentioned in the Bible? He gave his belt. Somebody said belt. Girdle, right? పూర్వ దినాల్లో బెల్ట్ కట్టుకునేవారు. ఇప్పుడు కూడా మనం కూడా బెల్ట్స్ పెట్టుకున్నాం, చాలా రకాలైన బెల్ట్స్ మార్కెట్లోకి వచ్చేసినాయి. కానీ పూర్వ దినాల్లో కొన్ని సర్టన్ అకేషన్స్లో ఈ నడికట్టు, తెలుగులో మాట్లాడుకోవాలంటే నడికట్టు దాన్ని వాడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫార్మర్స్ ఉన్నారనుకోండి, రైతుల కుటుంబాల్లో చూసిన ఎవరైనా ఉంటే వారు వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఏం కట్టేవారు అనమాట, నడుము కట్టేవారు. ఎందుకోసం అంటే ఈ నడుము బలంగా ఉంటే పని ఎంతైనా చేయగలుగుతారు. ఒకవేళ ఎవరైనా బాలింతరాలు ఉందనుకోండి, అంటే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఉందనుకోండి, వాళ్ళు కూడా నడుము కడతారు, ఒక బెల్ట్ పెడతారు. ఎందుకోసం అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి కావాలి. సో బెల్ట్ రిప్రజెంట్స్ ద పవర్, స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. So many times we try to draw strength from worldly philosophies. When you are down, when your soul is weighing down, and when you're going through some tough situations in your life, problems and hardships, unavoidable problems, deplorable conditions in your life, you want to draw strength from somebody. You want to draw strength from something else. అందును బట్టి మీరు ఎక్కడ నుంచి ఎవరైనా నీరసంగా ఉన్నారనగానే, కొంచెం డౌన్ అవుతున్నారని కొంతమంది మొబైల్ ఫోన్ ఆన్ చేసి దే వాంట్ టు ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్ బై ఎనీ funny clips or any comedy clips from movies or any other thing. They want to make them happy. వాళ్ళు సంతోషపరచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. They try their best to draw strength from the world. But the Bible says the Spirit of God gives us strength. According to Acts chapter 1 verse 8, when the Holy Spirit comes upon you, you shall receive power. Somebody say hallelujah. Hallelujah. The Greek word that was used for power was dunamis. Dunamis means power from above. Power from above. God's power, God's strength. And that will really help you to become a testimony for God, a witness for God. And you can be the witness of God in Jerusalem, in Judea and Samaria and ends of this world. దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. What a beautiful promise it is. The Spirit of God comes upon you and you shall receive power. Are you drained out today? ఈరోజు ఏదైనా విషయానికి బలహీనపడిపోయావా, బలం లేదా, మానసికంగా కృంగిపోయావా? కొంతమంది చూడడానికి చాలా శారీరకంగా చాలా బలంగా ఉంటారు, కానీ మనసు చాలా బలహీనంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, మాట్లాడితే డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ డిప్రెషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అదొక కంటేజియస్ డిసీజ్ లాగానే ఆ డిప్రెషన్ అందరికీ ఏం చేస్తుంటారు చెప్పండి, పంచుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన సూసైడ్ చేసుకుందాం అని చెప్పి ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడట. అండ్ యూ వుడ్ లైక్ టు జంప్ ఆఫ్ ఫ్రమ్ ద బ్రిడ్జ్ ఇన్ టు ద రివర్. అలా వెళుతూ ఉంటే ఒక పోలీస్ ఆయన వచ్చాడు దగ్గరికి. ఏ బాబు ఆగు, నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, ఏంటి సంగతి అంటే ఆయన ఏదో కాసేపు మాట్లాడాడు. 10 minutes తర్వాత ఇద్దరు కలిసి దూకేశాడు ఎందులోకి, నదిలోకి. అంటే ఈ డిప్రెషన్ ఆయన కూడా ఏం చేశాడు, పోలీస్ ఆయనకి అంటించేసాడు. కొంతమంది అలాగే దే డిప్రెస్ and they spread the depression to others. They disappoint and they spread the disappointments to others. Anxieties కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటాయి, వాటిని అధిగమించాలని చాలా ప్రయత్నం చేస్తారు. You need God's power to overcome the anxiety, to overcome the depression today. ఒకవేళ ఫెయిల్యూర్లో డిప్రెస్ అయిపోయావా, ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్లో డిప్రెస్ అయిపోయావా, అందరూ నేను వదిలిపెట్టేశారని ఆ లోన్లీనెస్ తట్టుకోలేక డిప్రెస్ అయిపోతున్నావా? Come to Jesus. He is the hope for you. Hallelujah. He gives you power to overcome everything in the world. ప్రపంచంలో ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా ఆయన సన్నిధి, ఆయన ప్రభావానికి తోడుగా ఉండడం ద్వారా నువ్వు జయించే వ్యక్తిగా ఉంటావు.
the power from God is something remarkable. Do you have that power today? ఉందా శక్తి పొందుకున్నావా దేవుని నుండి? Are you strong in the Lord? క్రీస్తు యేసులో మీరు మహాశక్తి పొందండి అని అపోస్తలుడు పౌలు ఎఫెసియన్స్‌కి రాస్తున్నాడు. ఎందుకంటే we wrestle against the principalities of this world. మనము పోరాడుతున్న శరీరంతో కాదు. Our battlefield is something very different. You need the power of God to overcome. You need the power of God to get victory over many things that are happening in your life today. అలాంటి శక్తి పొందుకోవాలంటే come to Jesus. And he has given his belt girdle to Jonathan. Jonathan, you need strength. David, you need strength. అనేక శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వాటిలో నీకు శక్తి కావాలి, బలం కావాలి. తీసుకొని ఆ బెల్ట్ ఇచ్చాడు. యేసు ప్రభువారు కూడా గొప్ప శక్తిని, ప్రభావాన్ని దేవుడు మనకు దయచేశాడు. చాలాసార్లు మన జీవితంలో డిప్రెషన్ జయించడానికి లోకంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి. Let me tell you and close my session. Listen to me carefully. డాక్టర్ మదన్ కటారియా అని ఇండియాలో ఒక ఆయన లాఫ్టర్ క్లబ్ స్టార్ట్ చేశారు. ఆయన సంబడి సే లాఫ్టర్ క్లబ్. అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టి ఆ లాఫ్టర్ క్లబ్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 6 to 7 మీకు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మీరు లోపలికి వెళ్తే అందరూ నవ్వుతూ ఉంటారు. అక్కడ వారిని కూడా చూసి మీరు ఏం చేయాలంటే నవ్వాలంటే, నవ్వడానికి కూడా మీరు డబ్బులు కట్టి లోపలికి వెళ్ళాలి. దట్స్ కాల్డ్ లాఫ్టర్ క్లబ్. డాక్టర్ మదన్ కటారియా యాక్చువల్లీ హీ వాజ్ అ ఫిజిషియన్ బట్ హీ స్టార్టెడ్ లాఫ్టర్ క్లబ్. డిమాండ్ అంత ఎక్కువ ఉందో చూడండి, ఒక్క బ్రాంచ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 4,800 బ్రాంచ్లు, 4,800 branches. You can imagine the demand for, laughing. People paying money to laugh and getting into laughter club. మరి అది ఎంతవరకు వర్క్ అయిపోయిందో మనకు తెలియదు, కానీ మరొక ఆయన స్టార్ట్ చేశాడు క్రయింగ్ క్లబ్ అని. వాట్ ఈస్ ద పర్పస్ బ్రదర్ ఇట్ స్టార్ట్ క్రయింగ్ క్లబ్ అంటే? ఆయన ఏమంటాడంటే, అవే డిప్రెషన్ పోవాలంటే నవ్వడం వల్ల కాదు, మనిషి ఏడవలేకపోతున్నాడు ఈ రోజుల్లో. ఆ బాధంతో లోపల ఉండిపోవడం వల్ల డిప్రెషన్ అయిపోతున్నాడు. కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ పీపుల్ కెన్ కమ్ అండ్ ఓపెన్లీ క్రై బై పేయింగ్ మనీ. వాళ్ళు కూడా లాఫ్టర్ క్లబ్ లాగానే డబ్బులు కట్టి లోపలికి వచ్చిన తర్వాత ఎవడో ఒకటి స్టార్ట్ చేస్తాడు ఏడుపు. ఇంకా వాడిని చూసి వీడు కూడా ఏం చేయాలన్నమాట, జీవితంలో ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని, నువ్వు ఏడిస్తే మామూలుగా ఆడకూడదు, నేను చూసి 10 మంది ఆడవాలి, అంత స్ట్రాంగ్గా ఆడవాలి. అండ్ టిష్యూ పేపర్లు ఫ్రీ అక్కడ మొత్తం ఎక్కడితే అక్కడ ఉంటాయి, అవన్నీ తీసుకుని ఎరవడం. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, వెన్ యూ బర్స్ట్ అవుట్ యూ షల్ బి రిలాక్స్. నీకు కూడా బాధలోనే పోతాయి కాబట్టి వచ్చి ఏడ్చి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు క్రైమ్ క్లబ్ స్టార్ట్ చేశారు. పోనీ అది అలా పెడితే ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఆయన స్టార్ట్ చేసేదని తెలుసా, రేజింగ్ క్లబ్ అంటారు. రేజింగ్ క్లబ్ అంటే ఏంటో తెలుసా, మీకు లైఫ్లో ఎవరో ఒకరి మీద కోపం ఉంటుంది. బహుశా భార్య ఇవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, డీన్ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎవరో ఒకరి మీద కోపం ఉంటుంది. కానీ మీరు వాళ్ళ మీద కోపం తీర్చుకోలేరు. వాళ్ళ మీద కోపం తీర్చుకుంటే మళ్ళీ భవిష్యత్ ప్రశాంతంగా అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లబ్ యూ హ్యావ్ టు సెండ్ దట్ పిక్చర్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పిక్చర్తో ఒక స్టాచ్యూ తయారు చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రాడ్లు కర్రలన్నీ మీ చేతికి ఇస్తే ఇంకా మీ ఇష్టం చెట్టగొట్టేయడమే, ఆ స్టాచ్యూ కొట్టలేదు. దట్స్ కాల్డ్ రేజింగ్ క్లబ్. అలా ఎవరి మీద ఉన్న ఒక కోపం, ఒక రివెంజ్ కనుక తీర్చుకోలేకపోతే మనిషి డిప్రెస్ అయిపోతాడు. కాబట్టి we create an environment where you can take revenge on somebody. Why all these things? మరి రేపు పొద్దున్న మరి ఇంకెలాంటి క్లబ్లు వస్తే మనకే తెలియదు, కానీ ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తుంది కదా, విచిత్రమైన క్లబ్లు ఇవన్నీ కూడా. వై అంటే డిప్రెషన్ జయించాలి, యాంగ్జైటీ జయించాలి. బట్ లెట్ మీ టెల్ యూ, when you receive the power from above, you will overcome every kind of depression. Somebody say hallelujah. నేను ఈ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అని చదువుతూ ఉంటే, డిప్రెషన్ అనే మాట మనం సింపుల్గా వాడేస్తున్నాం, కానీ దానిలో 26 రకాల డిప్రెషన్ ఉన్నాయంటే మళ్ళీ వాటిల్లో ఎన్ని సబ్ కేటగిరీలో మనకే తెలియదు. కానీ డిప్రెషన్ seems to be a very simple word, but everybody is experiencing in their lives at some extent. ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్. Why so many people are trying to commit suicides? Because they don't have power inside. They don't have strength inside. But the Bible says, when you receive Holy Spirit, the Spirit of God gives you courage
and boldness and power to overcome any kind of trouble. Because the Bible clearly says nothing is impossible with God. Somebody say hallelujah. Everything is possible with God. When you trust it, God will give you great power and glory. So belt represents the power to overcome any struggle in your life. Finally, Jonathan gifted David a bow and arrow. That means soul winning. David, you shouldn't be lazy. God never bless lazy people. హలో, వింటున్నారా? దేవుడు సోమవారం ఏం చేయాలి చెప్పండి? కొంతమంది ఈ రోజులు ఎలా ఉందంటే, నేనేం చేయను కానీ దేవుడు నన్ను ఏం చేయాలి? బాగా ఆశీర్వదించాలి. రాసి పెట్టుకో, దేవుడు ఆశీర్వించండి. Even God entrusted a responsibility on Adam and Eve in the Garden of Eden. Do you know that? Garden of Eden లో, Eden Garden లో అన్ని దేవుడు ఇచ్చాడు వాళ్ళు. They have water, they have trees, fruits and all kinds of vegetables and everything. But God gave them a responsibility. Watch it and guard it. ఏదైనా తోటను మీరు ఏం చేయండి? కాపలా కాయండి. శుభ్రంగా పళ్ళు తినేసి నీళ్ళు తాగేసి పడుకోవడం కాదు. Adam, you have to work. Because God works and He wants His people to work. God will never bless a lazy person. God will never entertain lazy people. ఒకళ్ళు ఎవరైనా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారా? ఈరోజు కొంతమంది అలాగే ఉన్నారు. 12 గంటలు పడుకుని నిద్ర పట్టట్లేదండి, అసలు నాకు సరిపోవట్లేదండి నిద్ర. మరి ఎంత కావాలండి? ఇంక పడుకుంటుకోండి 24 గంటలే. ఎందుకు ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ వ్యాపారాలు ఎందుకు, ఈ వృత్తి ఎందుకు? 24 గంటలు పడుకుపోయి దట్ డజంట్ వర్క్. కొంతమంది పని చేస్తూ సక్సెస్ సాధించే వాళ్ళని చూసి వాళ్ళకి అలా కలిసి వస్తాయని అంతే అంటారు చాలా మంది. Everybody has 24 hours in a day. Some people, they are utilizing that in a proper way, some people are not. You take any person in the Bible, David, Daniel, Paul, Peter, they work for God. Bow and arrow, teaching us a lesson to work for the kingdom of God. No matter what the work you do, no matter what the education that you are pursuing today, the greatest responsibility that you have on your shoulders is to work for God. Somebody say hallelujah. Do you know that you are called to fulfill God's greatest commandment, that is going to all the world and preach the good news? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించండి. కానీ మనం ఏం చేస్తామండి? మనం అందరం జోక్ చేస్తాం కదా. We become judgmental many times and we don't want to share the gospel. సువార్త చెప్పాలని మనకు ఉండదు, కానీ we always try to judge others. ఇతను పరలోకానికి వెళ్ళండి, ఇతను పరలోకానికి వెళ్ళండి. ముందు నువ్వు వెళ్తావు లేదు, నీకు తెలుసా? అందరి గురించి చెప్తున్నాను. ప్రే చేయి, సువార్త చెప్పు. Of course they are living in a sinful life. Tell them the gospel. They need gospel. యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? నేను తీర్పు తీర్చాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఆ పని చేయట్లేదు అన్నాడు. ఆయన ఆ పని చేయనప్పుడు మనం ఎందుకు ఆ పని చేయాలి? Let us share the gospel. Let us share. The people have a hope in Jesus and He is the Savior. He died for us on the cross and rose again from the dead. Bow and arrow, teaching a lesson to work for God and win souls. Soul winning is the greatest profession on this earth. No matter what the work you do, please don't forget to work for God. దేవుని కోసం పని చేయడం మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మానకూడదు. William Carey came to India and changed the history of India. He translated the Bible to many languages. He introduced the first bank and he introduced the first newspaper called Samachar Darpan, first vernacular newspaper in India, introduced by William Carey. He did so many things for God and he left the world by saying a wonderful thing. Attempt great things for God and expect great things from Him. దేవుడి కోసం గొప్ప వాటిని చేయండి. దేవుడి నుండి గొప్ప వాటిని ఏం చేయాలా? ఆశించండి. మనం రెండోది బాగా చేస్తాం కదా. We always expect great things from God. దేవా నన్ను బ్లెస్ చేసేది ఆయన అంటాం, కానీ have you ever prayed, Lord, make me a blessing? నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు ప్రభువు అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? Let me give you a challenge. Among these two prayers, which is more important? Lord bless me or Lord make me a blessing? What do you say?
Bless me, let that make me a blessing. Can we change our prayer today? We always cry out unto God, Lord, bless me, bless me, bless me. But you have to change your prayer life today. Lord, make me a blessing. Let me give you an example and close my session. There was a son called prodigal son in the Bible. His name was not mentioned. You know why? ఆ నేమ్లో చాలా మంది ఫిట్ అయిపోతాం కాబట్టి కొన్ని చోట్ల దేవుడు ఆ పేర్లు రాయించలేదు. ఈజీగా ఫిట్ అయిపోతుంది మన లైఫ్ దానిలో. సో హీ డిమాండెడ్ ఆల్ హిస్ ప్రాపర్టీ ఫ్రమ్ హిస్ ఫాదర్. అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్, తండ్రి బ్రతుకుండగా ఆస్తిని గనక ఇమ్మని అడిగితే తండ్రి తన దృష్టిలో చచ్చిపోయినట్టే. యు గాట్ ద పాయింట్? సో చిన్న కుమారుడు వచ్చి ఆస్తి ఇచ్చేమన్నాడు అంటే, డాడీ యు ఆర్ డెడ్ ఇన్ మై ఇమాజినేషన్, ఆర్ నువ్వు నా జీవితంలో చచ్చిపోయినట్టే, గివ్ మీ మై పోర్షన్, గివ్ మీ గివ్ మీ గివ్ మీ అన్నాడు. వెంటనే తండ్రి అన్నాడు, ఇచ్చిన వాడికి ఏది కావాల్సింది అనగానే హీ గ్యాదర్డ్ అప్ ఎవ్రీథింగ్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. హీ డిడ్ంట్ లీవ్ ఎ సింగిల్ థింగ్ ఇన్ దట్ హౌస్. హీ గ్యాదర్డ్ అప్ ఎవ్రీథింగ్. అంటే లోపల ఇంట్లోకి వచ్చి తనకి ఏదైతే కావాలో, ఏదైతే తనకు వస్తుందో అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. చిన్న కుమారుడు లక్షణం అదే. నాకు కావాల్సినంత నాకు కావాలంతే. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఎనీబడి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆనర్ టు మై ఫాదర్. ఐ నీడ్ వాట్ ఐ వాంట్, దట్స్ ఇట్. ఈ రోజుల్లో చాలా మంది యాటిట్యూడ్ అదే కదా, నాకు కావాల్సింది నాకు కావాలి, దానికోసం ఎవరైనా అడ్డొస్తే ఊరుకోను, నా ఆనందం నాదే, నా సాటిస్ఫాక్షన్ నాదే, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా సాధిస్తాను అని అన్న ఆలోచన ఉంది కదా. ఎగ్జాక్ట్గా ప్రాడిగల్ సన్ యాటిట్యూడ్ అది. సరే, హీ గ్యాదర్డ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ వెంట్ ఫార్ ఆఫ్. మొత్తం అంతా బైబిల్లో రాయబడింది, హీ మిస్యూజ్డ్ ఆల్ హిస్ మనీ ఇన్ డిసిపేషన్. డిసిపేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? నాట్ అ వైస్ బిజినెస్, బ్యాడ్ బిజినెస్, రైట్? దుర్వ్యాపారం, వ్యర్థమైన చోట్ల ధనాన్ని ఖర్చు చేయడం, అంతా అయిపోయింది. ఆఖరికి మనోడు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు నేను సాధిస్తా చూడు అన్నాడు. ఆఖరికి ఏమి సాధించాడు తెలుసా? పందులు కొట్టు కూడా సాధించలేకపోయాడు. తెలుసా మీకు ఆ స్టోరీ? ఆకలి వేసిందట. ఆఖరికి పూర్వ దినాల్లో పందులకి పాడ్స్ అని పెట్టేవారు. పాడ్స్. ఇప్పుడు అవి మనందరి చెవుల్లో ఉన్నాయి, ఐపాడ్స్. అవే అప్పుడు ఆ పాడ్స్ అనేవి పెట్టేవారు అనమాట వాడికి. అవి ఒక చెట్టు నుండి తీసిన ఒక ఒక కాయల్లా ఉంటాయి అన్నమాట పాడ్స్. వాటిని పౌడర్ చేసి పందులకి వేసేవారు. మనవాడు 2 పందులు తింటా ఉంటే ఆకలేసి కనీసం ఆ పాడ్స్ అన్నా సాధిద్దామని చెప్పి లోపలికి దూరేసరికి నేను అనుకుంటాను ఆ 2 పందులు మనోడు ఒకసారి గట్టిగా దొక్కేసి నేను సాధిస్తానన్నాడు. పందులు కొట్టు కూడా సాధించలేదు. నీకు తెలుసా ఆ విషయం? దేవుడు లేకుండా నువ్వేమీ సాధించలేవు. అనుకుంటా అంతే, ఏదో సాధిద్దా. ఆఖరికి ఆ పందులు ఎప్పుడైతే గట్టిగా నొక్కేసినాయో అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? డాడీ గుర్తొచ్చారు. డాడీ ఒక రిహార్సల్ వేసుకున్నాడు. డాడీ దగ్గర రాగానే ఏం చెప్పాలో ఫాదర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈసారి ఏమడిగారు తెలుసా? లార్డ్, ఫాదర్, మేక్ మీ యాజ్ వన్ ఆఫ్ యువర్ సర్వెంట్స్. హీ చేంజ్డ్ హిస్ ప్రేయర్. ఇనిషియల్లీ హీ ఆస్క్డ్, గివ్ me job, give me that, give me this. He demanded everything from father. But one day he realized, better asking father to make me. He changed his prayer. Father, make me అన్నాడు. ఇప్పుడు మేక్ మీద ప్రార్థన చేయగానే అతనికి కావాల్సినవన్నీ ఫాదర్ ఇచ్చాడు. సంబడి సే హల్లెలూయా. ఏమేమి ఇచ్చాడు? మంచి వస్త్రం ఇచ్చాడు, ఒక రింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత చెప్పులు తీసుకొచ్చేసారు. అతని ఇల్లంతా కూడా ఒక అద్భుతమైన విందు జరుగుతూ ఉంది. దేర్ వాజ్ ఎ ఫీస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. బట్ ద గుడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ మొత్తం తినకుండా అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఒక్కటి కూడా వదలకుండా. బట్ హౌ కుడ్ ద ఫాదర్ గెట్ దట్ రోబ్ అండ్ రింగ్ ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ టు దిస్ సన్? దట్స్ ద లవ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి బట్టలు, ఎక్కడి నుంచి వచ్చింది రింగ్, ఎక్కడి నుంచి ఉంది ఆ చెప్పులు? ఎందుకంటే చెప్పులు అయినా కానీ ఎగ్జాక్ట్ సైజ్ ఉండాలి కదా. మీరు ఎప్పుడైనా కరెక్ట్ సైజు లేని చెప్పులు వేసుకుంటే అది ఎంత హరిబుల్లో మీకు అర్థమవుతుంది. కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి, రోడ్డు మీద చాలీ చేపలు నడవాల్సి వస్తుంది కదా. పెద్ద పెద్ద షూలు వేసుకుంటే పరిస్థితి అది. పోనీ బాగా టైట్ అయిపోయింది అనుకోండి, ఇంకా బాగా వర్ణనాతీతం. ఏంటి కూడా వర్ణ అడుగుతున్నారు తప్పదని కొద్దిగా ఏమైపోయింది, షూ చిన్నదైపోయిందండి.
మొత్తం ఒక అరగంట నడిచిన తర్వాత ఒక అరగంట కాళ్ళు అలా పైకి పెట్టుకుని హాట్ వాటర్లో పెట్టుకుంటాం కానీ పరిస్థితి లేదు కదా. ఎగ్జాక్ట్ సైజ్ ఎక్కడ నుంచి వచ్చింది ఆ అబ్బాయికి? ఆ రింగ్ ఎగ్జాక్ట్ సైజులో తండ్రి ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు? He prepared everything even before son came to him. Somebody say hallelujah. That's a father's love. When you come back to father, no matter how far you went from the father, when you decide to come back to him, he's already prepared so many blessings for you. Praise the Lord. That's a father's love. All you have to do, come back and ask him. Rather than asking God, bless me or give me, let us ask him, make me, then everything shall follow in your life. That's what the Bible says. Seek the kingdom of God and his righteousness first, then all things shall be added unto you. Bow and arrow represents soul winning. Let us work for the kingdom of God. Wherever you are placed, you are the representative of God. Hallelujah. You are an ambassador for God's kingdom and you have to work for him. You know how ambassadors work? Hello? ఆకలేసేస్తుంది కదా మీకు, ముగించేస్తా. You know how ambassadors work? Whenever you go to any country, you will find Indian ambassador. So they represent India in that country, right? And that place belongs to India. ఇప్పుడు యూకేలో ఇండియన్ ఎంబసీ ఉందనుకోండి, ఆ ప్లేస్ ఏదైతే ఉందో మేబీ 1 acre 2 acres, that is considered as India, not as UK. అమెరికన్ ఎంబసీ ఇండియాలో ఉందనుకోండి, that is in the control of United States. Everybody enters into that place, they consider it as they're entering into America. Indian embassy UK లో ఉంటే, when you enter into that Indian embassy and you will be in their control, nobody should come close to you to arrest you or give you any warrant. When you are in Indian embassy, you are in that place, you belong to India. We are God's ambassadors, means we live in this world, but we are not for this world. Hallelujah. We work for God's kingdom and we belong to God. And we are here representing heavenly kingdom and spreading God's love and God's holiness and God's goodness. Bow and arrow is something reminding us to win souls for the kingdom of God. So you remember what are the 4 gifts given by Jonathan to David? The first one? Amen. Garment, that represents salvation. Second one? Sword, that represents the word of God. Third one? Belt, that represents strength and power from God. And finally, bow and arrow, that represents soul winning. We need to win souls and work for the kingdom of God. Close your eyes and let's pray. Everyone close your eyes. I'd like to pray for you. Shall we all stand together? Yes. Shall we all stand together? Jesus loves us so much. That's what the Bible says. And Jesus made a covenant with all of us. The covenant is a new covenant. Never-ending covenant. Everlasting covenant. I shall be your God and you will be my people. My dear brother and sister, do you know that you belong to God? And God bought you with his blood. Jesus made this covenant by his own blood. You are a covenant partner with God. You are a covenant partner with God to carry his message of love and salvation and deliverance into the hearts of people. Hallelujah. We thank you, Lord. We worship. You are free to lift your hands and worship God. Thank you, Lord, for all the spiritual gifts that you have given us. Thank you, Lord, for the gospel of salvation. Thank you, Lord, for the sword that represents the word of God, that gives us power to defeat the enemy and his schemes in our lives. And the belt that represents power from above. You shall receive power. And you shall be my witness. Not only in Jerusalem, Judea, Samaria, and ends of this world. You are the witness of Jesus, my
with your love, with your power. And go now and represent so many. You need to work for God. Don't be lazy. Don't find lame excuses to work for God. Rather, spend your time in soul winning. Because the time is near. The Lord is coming soon. Enemy knows that he has a very, very little time. God's people, this is the time to rise up, to work for God, to win souls. Thank you, Lord, that you loved us with an everlasting love, more than Jonathan loved David, O God. Your love is pure. Your love is unconditional, Lord. Your love is indescribable, O God. Your love is so wonderful that can change our hearts and transforms our lives into your image and into your likeness, Lord. We thank you, Lord, for all the gifts that you have given us. The garment of salvation, the word of God, which is the sword, and the belt that represents the strength and power from above, and bow and arrow and a responsibility to work for you, and a vision to work for you. All this word of God. Lord, I pray for each and every man standing in your house today. Bless them, Lord, and shower your power upon them. As your word says, you are highly favored. Father, let your power do something great in our lives right now. Open great avenues for them, new doors for them, Lord, where they can experience the supernatural anointing to work for you, Lord, and to shine for you, Jesus. I pray for it also with your fellowship of God. I pray for Pastor John Lord and his family and all the family members and the church members family and the new visitors today. Father, bless them, Lord, and fill them with your peace and with your power and with your presence, God. We humbly bow down before you and worship you. And we magnify your name. We love you and we thank you. In Jesus' name I pray. God's people say,